నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్తే అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. జూలై మాసం వచ్చేస్తోంది. ఇంగ్లీష్ మాసం. అలాగే జూలై 6వ తారీఖు నుంచి ఆషాఢ మాసం కూడా ప్రారంభం కాబోతోంది. అయితే జూలై 1 నుంచి ఒకవేళ మనం చూసుకుంటే ఎట్లా ఉండబోతుంది ఈ జూలై మాసం మొత్తం కూడా? మాస ఫలితాలు ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ద్వాదశ రాశులకి కూడా గోచారం ఎలా ఉంది, మరి ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి ద్వాదశ రాశుల వాళ్ళకి, ఎలా ఉండబోతోంది ఈ మాసం అంతా ఒక్కసారి మీ ద్వారా మురళి గారు. తప్పకుండా అమ్మా. ప్రతి వీడియోలో కూడా మనం ఇంట్రో ఇవ్వడం జరుగుతున్నది. గ్రహచారం వేరు, గోచారం లేదు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఇక్కడ కొన్ని సందర్భాలలో తప్పకుండా కూడా ఒక 36 ఇయర్స్ తర్వాత మరలా 36 ఇయర్స్ తర్వాత ఒక సైకిల్ అనేటువంటిది రన్ అవుతూ ఉంటుంది. జాతకరీత్యా 100కు 100% మీరు పుట్టినటువంటి సమయానికి ఏదైతే ఒక లగ్నం ఏర్పడుతుందో ఆ దశ, అంతర్దశ, అదేవిధంగా భుక్తి అనేటువంటిది 100కు 95% మనకు సహకరిస్తే ఈ యొక్క ఆఫ్టర్ 40 ఇయర్స్ తర్వాత ఈ యొక్క నామకరణం ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి కూడా చూసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా అవును గమనించుకోండి. ఎందుకు అంటే మా జాతకం, మా యొక్క రాశి బాగుంది అయినా మాకు కలిసి రావటం లేదు అంటే అప్పుడు ఇప్పుడు మనం చెప్పినటువంటి విషయాన్ని పరిగణనలోకి తీసుకొని మరి మీరు పుట్టినటువంటి సమయంలో ఏ విధమైనటువంటి లగ్నం ఏర్పడింది, ఆ యొక్క లగ్న అధిపతి అష్టమాధిపతితో కలిసి ఉన్నాడా, మరి లేదా నీచబడి ఉన్నాడా, మరి ప్రజెంట్గా నడుస్తున్నటువంటి దశ అదే ఉందా, ఇలా ఒకసారి క్షుణ్ణంగా చూసుకున్నట్టయితే మంచి ఫలితం ఉంటుంది. ఇక్కడ సంతానం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారు ఉదాహరణకు పంచమ దృష్ట లేదా పంచమాత ఏ గ్రహం ఉంది, పంచమాధిపతి ఎవరు అనేటువంటిది మనం చూసుకోవాలి. మరి ఆ దశ నడవనంతసేపు కూడా అయ్యో మాకు పిల్లలు కావటం లేదు. ఇప్పుడు తులారాశి వారు ఉన్నారు. వారికి 8వ స్థానంలో గురువు రన్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. గురుబలం తక్కువ ఉంది. వారికి ఇప్పుడు పిల్లలు అయ్యేటువంటి ఛాన్స్ చాలా తక్కువ అంటున్నాం ఇక్కడ. కానీ వారి జాతక రీత్యా పంచమ దశ అంటే పంచమాత ఉన్నటువంటి గ్రహము ఈ యొక్క దశలో కానీ అంతర్దశలో కానీ భుక్తులు కానీ నడుస్తూ ఉన్నట్టయితే వారికి కొన్ని రెమెడీస్ కానీ ఈ విధంగా మీరు ఉన్నట్టయితే మంచి ఫలితం ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పడం జరుగుతుంది. ఇట్లా అన్ని జాబ్ రిలేటెడ్ కావచ్చును, ఒక వివాహం రిలేటెడ్ కావచ్చును, మనీ రిలేటెడ్ కావచ్చును, కోర్టు కేసులు కావచ్చును. కోర్టు కేసులు దేనికైతవి? 8వ భావంలో చంద్రుడు కావచ్చును లేదా కుజుడు కావచ్చును. ఇట్లా ఏది ఏమైనప్పటికీ కూడా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయము బట్టి దశలు, అంతర్దశలు, భుక్తిని ఒకసారి చూసుకొని ముందుకు వెళ్ళినట్టయితే మంచి ఫలితం ఉంటుంది. మరి యొక్క ఆషాఢ మాసానికి సంబంధించి మరి యొక్క జూలై 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు కూడా మరి యొక్క ద్వాదశ రాశులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని యొక్క వీడియోలో క్షుణ్ణంగా కూడా తెలుసుకుందాం. ఫైనల్లీ మీనరాశి వారు ఎలా ఉండబోతుందండి? మీనరాశి వారికి తప్పకుండా అమ్మా. ద్వాదశ రాశులలో 12వ రాశి అయినటువంటి యొక్క మీనరాశి వారికి ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే గత కొంతకాలంగా వీరు ఏలినాటి శని ప్రభావం చేత బాధపడుతున్నారు. మరి యొక్క జూలై నెలలో ఎట్లా ఉంది అనుకుంటే కుజుడు, గురువు వీరికి శుభులుగా ఉండేటువంటి పరిస్థితి. ధనధాన్యాలలో లాభాలు, వస్త్ర లాభాలు, చేయు పనులందు చక్కటి జయము, దీర్ఘకాలిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి బయటపడేటువంటి పరిస్థితి, వాటి నుండి బయటపడి శుభంగా ఉండేటువంటి పరిస్థితి. అదేవిధంగా అవసరాలకు ధనం అందేటువంటి పరిస్థితి, విద్యా ఉద్యోగంలో చక్కటి లాభాలు ఉన్నవి, నూతన పనులు ఆరంభించుట, మంచి వారితో స్నేహము చేయుట, బంధువులకు సహాయం చేయుట, మనస్సునందు చురుకుతనముతో కుటుంబముతో తీర్థయాత్రలు చేయుట, గృహమునకు అలంకార వస్తువులు కొనుట. మొత్తం మీద ఈ యొక్క నెలలో కళ్ళు మూసుకొని చెప్పేటువంటి విషయం ఏమిటయ్యా అంటే మీనరాశి వారికి బాగుంది అని. మరి ఇంకా కూడా చూసుకుందాం. చాలా కాలంగా పడినటువంటి శ్రమ ఫలించేటువంటి పరిస్థితి, అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తూ ఉన్నారు. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే పుంజుకుంటూ ఉన్నాయి. కొన్ని వ్యవహారాలలో అంచనాలు నిజమవుతూ ఉన్నాయి. నిరుద్యోగులకు అందినటువంటి సమాచారం కొంత సంతోషం అందిస్తూ ఉన్నది.
దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతూ ఉన్నాయి. సోదరులతో భూ వివాదాలు ఒక కొలిక్కి వస్తూ ఉన్నాయి. గృహ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. కుటుంబ సభ్యులతో చక్కగా కూడా సఖ్యత వ్యవహరిస్తూ ఉన్నారు. వృత్తి వ్యాపారాలు మరింత పుంజుకుంటూ ఉన్నాయి. వారం ఈ యొక్క నెల మధ్యలో ఇంట బయట కొంత చికాకులు ఉన్నప్పటికీ కూడా ఆ చక్కటి ఆరోగ్యంతో ముందుకు వెళుతూ ఉన్నారు. ఇవన్నీ ఎందుకు అంటే శని భగవానుడు ముందుగా మీకు ఈ యొక్క కుజుడు గురువులు శుభులుగానైతే ఉన్నారు కనుక ఎవరి జాతకంలో అయినా కూడా గురుబలం ఉంటే అద్భుతంగా ముందుకు వెళుతారు. ఇప్పుడు కుజుడు కూడా మీకు చాలా చక్కగా ఉండడం జరిగింది. గత కొంతకాలంగా ఏలినాటి శని అని చెప్పి మీకు మీరే నెగిటివ్గా ఒక ఫీలింగ్లో ఉండడం జరుగుతున్నది కనుక ఇప్పుడు దానిని తీసేయండి. ఈ యొక్క 139 రోజులు మీకు జూలై 1 నుండి 3 నెలలు కూడా 108 రోజులు వేసుకోండి. చాలా అద్భుతమైనటువంటి వాతావరణం ఉండబోతూ ఉన్నది. అసలు అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా కానీ ఎందుకు అంటే శని వక్రం చెందడం చేత మీకు 10వ స్థానము చూపు ఈ యొక్క శని భగవానుడు చూడడం జరుగుతూ ఉన్నది. 11వ స్థానంలో ఈ యొక్క చూపు చూడడం చేత అన్నింట విజయమే. అన్నింట వ్యాపారస్తులకు కానీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ లేదా విదేశీ ప్రయత్నాలు కావచ్చును లేదా వివాహ విషయంలో ఏమైనా మీకు ఇబ్బందులు కలిగినటువంటి వాతావరణం ఉంది అనుకుంటే తప్పకుండా కూడా వివాహ సంబంధిత విషయాలలో కూడా మీకు అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. మీనరాశి వారికి అసలు ఎలాంటి రెమెడీస్ లేవండి ఈ యొక్క నెలలో. తప్పకుండా కూడా అద్భుతమైనటువంటి ఫలితం మాత్రము గోచరిస్తూ ఉన్నది. మరలా చెప్తూ ఉన్నాను, 100% బాగుంది. ఆల్ ద బెస్ట్. రైట్ అండి. ఎట్టకేలకు బాగుందన్న మాట వినపడుతోంది. ఎందుకంటే ఆల్రెడీ ఏలినాటి శనితో చాలా ఇబ్బందులు పడుతూ స్టక్ అయిపోయిన జీవితాలను మీరు ఎన్నో సార్లు కూడా చెప్పి ఉన్నారు. కొంత ఊరట అయితే లభిస్తుంది. ఎన్నాళ్ళు ఈ 1 మంత్ తర్వాత కూడా ఉంటుందని అనుకోవచ్చు. తప్పకుండా అంటే శని వక్రగతి త్యాగం అయ్యేంత వరకు కూడా ఉంటుంది. 3 నెలలు. సో చాలా సంతోషంగా ఉండొచ్చు మీనరాశి వాళ్ళు. రైట్ అండి. ద్వాదశ రాశులకు కూడా ఈ జూలై మాసం ఎలా ఉంటుంది అనేది సవివరంగా తెలియజేశారు. కృతజ్ఞతలండి. నమస్కారం. అనుగ్రహ ప్రాప్తి.